మాటకు నందనిట్టి పరమాద్భుత రూప విలాస వైభవం మే తోటగనామదిన్ విరిసే తోయజనేత్రిని వర్ణనల్ ప్రవృ ధాటవిజొచ్చినట్లగును నవ్య సుధామయ భక్తి భావమున్ చాటగలేనుగాని మది సన్నుతిసేయు సదా స్రవంతి అయి నా మనసులోని భావాన్ని మాటలలో వ్యక్తపరచడం సాధ్యం కానంతగా ఆ శ్రీదేవి పరమాద్భుత రూప విలాస వైభవం నా హృదయంలో ఒక నందనవనంలా వికసించింది. పద్మముల వంటి కన్నులు గల ఆ దేవిని వర్ణించడం అంటే దట్టమైన అడవిలో దారి వెతుక్కున్నట్లే నాలోని నూతన అమృత తుల్యమైన భక్తి భావాన్ని పైకి పూర్తిగా ప్రకటించలేకపోయినా నా హృదయం మాత్రం నిరంతరం ఒక జీవనదిలా ఆమెను స్తుతిస్తూనే ఉంది. మురిపెముతోడ సంజయుడు మ్రొక్కెడి నిస్తుల భక్తి గీతముల్ వరనవరత్నహారములు భాసిలు నయ్యెడ గుండె లోపల స్థిరముగనున్న భావముల జెప్పగరాకను మూగబోయెనా స్వరమును నాలకించుమమ్మా సర్వమంగళ రూపిణి ప్రభా సంజయుడనైన నేను పరమమురిపెంతో సమర్పించే ఈ సాటిలేని భక్తి గీతాలు ఆ దేవి మెడలోని నవరత్నహారాల వలె ప్రకాశిస్తున్న వేళ నా గుండెలో తుల్లో స్థిరంగా ఉన్న అనంతమైన భక్తి భావాలను పైకి చెప్పలేక నా కంఠం మూగబోయింది. ఓ సర్వమంగళ స్వరూపిణి నా మౌనంలోని ఆంతర్యాన్ని నీ దివ్య శబ్ద తరంగాలతో ఆలకించు తల్లి. కావ్యంబుల్ రచించి చెప్పనలవింగాదమ్మని లీలలన్ భావజ్ఞుల్ గనలేరు నీదు కరుణా పూరంబు నా చిత్తమున్ నీ వైపున్మలపించి నిల్పితిని నైవేద్యంబుగా నర్పితన్ నా వాక్కుల్ కడుమూగవైనను మదిన్ నమ్మిత్యునమ్మిన్ సదా అమ్మా ఎన్ని కావ్యాలు రచించిన నీ దివ్య లీలలను సంపూర్ణంగా చెప్పడం సాధ్యం కాదు. పరమ జ్ఞానులు కూడా నీ కరుణ ప్రవాహం యొక్క సరిహద్దులను కనుగొనలేరు. అటువంటి స్థితిలో నా చిత్తాన్ని పూర్తిగా నీ వైపే మళ్ళించి నీ పాదాల చెంత నిలిపాను. నా పైకి వినిపించే మాటలు మూగబోయినప్పటికీ నా అంతరంగ భావాన్ని నీకు నివేదనగా సమర్పిస్తూ నిన్నే ఎల్లప్పుడూ నమ్ము
ఆనుకుని ఉన్నాను